అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు చాలా చక్కగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో మంచి అనుబంధం బలపడుతుంది. వారితో కలిపి చర్చలు చేస్తారు. కళాకారులకి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. దూర ప్రదేశాల్లో విహార యాత్రల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నూతన పెట్టుబడులు, స్థిరాస్తులు, ముఖ్యంగా భూ సంబంధ అంశాలు, కొనుగోలు మొదలైన వాటి కొరకు తీసుకునే నిర్ణయాలలో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా పై అధికారులతో మీరు ఏదన్నా వారి యొక్క సంతకాల రీత్యా కావచ్చు, వారితో కలిపి చర్చలు చేసేటప్పుడు కావచ్చు, వారి నిర్ణయాలని మీరు ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి పై అధికారులతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసి వారి మన్ననలు పొందడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అననుకూలతల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే కుంభరాశి వారు ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, న్యాయ సంబంధమైన విషయాల మీద దృష్టి సాధించడానికి అధిక శ్రమతో ముందుకు పెడతారు. కానీ అసంతృప్తి అనే దాన్ని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ఖర్చుల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు. అంతేకాకుండా మీ యొక్క సంతాన వర్గంతో, ముఖ్యంగా తల్లిదండ్రులతో కలిపి తీసుకునే నిర్ణయాలలో వీలైనంత వరకు పొలైట్గా అంటే వినయంగా వ్యవహరిస్తూ వారు చెప్పిన విధానాన్ని విని మీరు చక్కగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప అనవసరమైన ఘర్షణలకి, అలాగే మానసిక ప్రశాంతతను దూరం చేసుకోకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. కవులకి, రచయిత్రులకి అనుకూలమైన సమయం. మీ రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటారు. సృజనాత్మకత పెరుగుతుంది. సంతాన వర్గంతో అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత మీరు ఆశించిన రీతిగా ఉంటుంది. ఉపాసనని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. దైవ కార్యక్రమాలు చేయడం, దైవబలం మీకు తోడవ్వడం, అలాగే ప్రతి విషయంలోనూ మీరు ఏ రకంగా వెళ్ళాలి ముందుకు అనుకున్న వాటిలలో చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి, కుటుంబ వ్యవహారాలు అన్నీ కూడా మీరు ఏర్పరచుకున్న ప్రణాళిక అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి దోహదపడుతుంది.